అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. బాల్క సుమన్ రౌడీజం, మంత్రి కారుపై దాడి ఘోరం. లక్కీ డ్రాల గెలిచిన కాంగ్రెస్, అయినా గడబడి చేసిన బీఆర్ఎస్. ఎంపీటీసీ ఎన్నికలపై నజర్, ఓట్లకు తయారైతోంది సర్కార్. ప్రత్యూష కేసులో తీర్పు, లొంగిపోవాల్సిందే సిద్ధార్థ్. ఐబొమ్మ రవికి బెయిల్, మళ్ళా చూపిస్తాడో సినిమాలు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో ఎలక్షన్లు పెడితే మేయర్లు చైర్మన్లు కూడా వచ్చిండ్రు. అన్ని పార్టీలు క్యాంపులు పెట్టే అవతల పార్టీలను గుంజుకునే, సొంతంగా నిలబడ్డోళ్ళని పిలుచుకునే. ఎలక్షన్లు అంటేనే గిట్లా అన్నట్టు తయారైంది రాజకీయం. మరి ఏ లీడర్ చూపియని రౌడీయిజం, గూండాయిజం గీనెందుకు చూపిస్తున్నట్టు? ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడాలి గాని ఈ ఉరుకులాట ఏందో. చూస్తున్నారు కదా బాజాట్ల బాల్క సుమనయ్య భాగవతం ఎట్లున్నదో. ఏదందితే అది ఇసురుడు. రాళ్ళు బార్గేట్ వస్తువులు, పోలీసులు ఆగవచ్చినా అవుతలేడు. కారులో పోతున్నది మంత్రి వివేక్ వెంకటస్వామి సారు, పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో ఎక్సాఫిషియో ఓటేస్తానికి వస్తుంటే గిట్ల అడ్డం తలిగి దాదాగిరి చేసిండు. రపా రాళ్లతోటి కొడితే ఒక కానిస్టేబుల్ కు ఒక కాంగ్రెస్ కార్యకర్త తలకాయ వాళ్ళకి దావకాన్లో పడ్డారు. చేసిన సుఖమైన పనికి ఎట్లా రుబాబు చూపిస్తున్నాడో చూడండి. పటపట అని పనులు కొరుకుంటా గలీజ్ మాటలు తిట్టుకుంటా గుండాగిరి చేసేయండు. నిన్న గిట్లనే లొల్లి చేస్తే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తే ఇయ్యాల గదే కథ. నిజంగానే బలం ఉంటే బలగం ఉంటే లోపల ఓట్లేసే కాడ చూపించుకోవాలి. అంతేగాని రోడ్ల మీద గిరుబాబేంది. మాజీ ఎమ్మెల్యేను మాజీ ఎంపీననే సోయాన్ని ఉన్నదా లేదా? నీ ఆవేశం ఇంటికాడ అర్రల పెట్టి రావాలి గాని మంత్రి ఎంపీ కాలర మీదకి అటాక్ చేసుడేందో. గిట్ల రౌడీజం చేసినందుకే అసెంబ్లీ ఎలక్షన్ లో జనం ఓడగొచ్చి ఇంట్లో కూకుండా పెడితే జర్రతనన్న మారతాడేమో అనుకుంటే బాజాట్ల గిట్ల దుంకులాడబట్టే స్ట్రేట్ పోతున్నాం. మేము ఎక్కడ గొడవ లేదు, ఏం లేదు యాక్చువల్లీ. కానీ ఆయనని రాళ్ళు తీసుకొని కొట్టడము నిజంగా ప్రజాస్వామ్యం కూని అయింది. టీఆర్ఎస్ టైంలో ఫ్రస్ట్రేషన్లో, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. రౌడీ లేక బిహేవ్ చెయ్యకు. ఇక ఇది జనగామ మున్సిపాలిటీ. కాంగ్రెస్ కు 16 మంది, బీఆర్ఎస్ కు 16 మంది సమానం ఓట్లు పడుతో లక్కీ లాటరీకి అయ్యింది. ఇటు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అటు కారు ఎమ్మెల్యే పల్లరాజేశ్వర్ రెడ్డి. ఇద్దరు చూపించిన ఒకళ్ళు బకెట్ ను బౌలరిస్తే ఒకళ్ళు ఇట్లా పెట్టారు. ఇక చైర్మన్ పోటీలున్న ఇద్దరు పేర్లు రాసిన చిట్టీలు ఇన్లేసి కింద మీద అటు ఇటు తీరు రూపినాక బాలమ్మని పేరు రాగానే కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు, కారోళ్ళ ఏడుపులు. అంతా సై అయినాకనే లాటరీ తీసిన పల్లగారు అస్సలు ఒప్పుకోలే. మస్తు గడబడి చేసిర్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇదైనాక వైస్ చైర్మన్ పదవికి కూడా సేమ్ ఇట్లనే చిట్టీలు తీస్తే గులాబీ లీడర్ పేరు వచ్చింది. ఇక తొర్రూరులో కూడా 2 పార్టీలకు సమానం ఓట్లు పడితే ఈడగిన డ్రా తీస్తే కాంగ్రెస్ కు చైర్మన్ పదవి వచ్చింది. బయట ఉన్న ఎర్రబెల్ సార్ది, ఎన్నుకున్న కవితక్కది ఒక ఏడుపు కాదు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్తాను? పాపం తెగించి పనిచేసేది రోజు. డబ్బాని ఎన్ని తిప్పాలో అన్ని తిప్పిండ్రు. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అప్ డౌన్, లెఫ్ట్ రైట్ అంతా తిప్పి కళ్ళు మూసుకొని డ్రా తీసిండ్రు. అన్ని దేవుళ్ళు గుర్తొచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీలోకి దేవుడు కూడా చేరిండు కాబట్టి 2 వచ్చినాయి. కాగజ్ నగర్, జైరాబాద్, సుల్తానాబాద్, డోర్నాకల్ ఇల్లందులో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరితే ఖానాపూర్ ఇయ్యాల కూడా వాయిదా పడ్డది. ఇంద్రదేశాన్ని కారు ఎగరేసుకపోయింది. ఇక ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ కి వచ్చింది కానీ హైకోర్టు స్టే ఉందని అధికారికంగా చెప్తలేరు. ఒక కౌన్సిలర్ ను గులాబీ లీడర్ కిడ్నాప్ చేసిర్రని 2 రోజుల కాంచెల్లి లొల్లి నడుస్తుంది. మళ్ళా 6-7 రోజుల నుంచి కనిపించకుండా చేసిన తర్వాత డైరెక్ట్ ఆయన తీసుకుపోయి ఎలక్షన్ ఓటింగ్ చేస్తామంటే అది ఎట్లా అన్నది? అందరి సమక్షంలో ఓటింగ్ దగ్గర నుంచి బస్ ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్ళ నైట్ అడిగితే మాకు తెలియదు ఎక్కడున్నాడో వెళ్ళిపోయిండు అని చెప్పారు.
మొత్తంగా 116 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ 92 గెలిస్తే కారు 18, బీజేపీ 1, ఇండిపెండెంట్ 2 చైర్మన్లు పట్టకపోతే ఇంకా 3 పెండింగ్లు ఉన్నట్టు. ఇప్పుడు తక్కువ కానీ అప్పట్లో తెలంగాణ వాళ్ళంటే సినిమా కంపెనీల చిన్న సూపే. ఎంత టాలెంట్ ఉన్నా అస్సలు ఛాన్సులు రాకపోవు. ఒకళ్ళ ఇచ్చిన బుడ్డ బుడ్డ ఏషాలు ఏమున్నా అక్కడోళ్ళ పెత్తనమే. గసొంటి జమానాల తెలంగాణ నుంచి ఓ ఆడవిల్ల మంచిగా పేరు తెచ్చుకున్నది. ఏ లెవెల్కో పోతుంది అనుకున్నాము, ఆఖరికి పానమే పోయింది ఒకటి చేవటికే. గీ కేసు ఇన్నేళ్లకు ముంగట పడ్డదబ్బా. 24 ఏండ్లు కొట్లాడంగా సినీ నటి ప్రత్యూష కేసులా ఫైనల్ తీర్పిచ్చింది దేశం పెద్ద కోర్టు. సిద్ధార్థ రెడ్డి 4 రోజుల్లో లొంగిపోవాలనేది ఆర్డర్. అంటే అప్పట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2 ఏండ్ల జైలు శిక్ష పడ్డదన్నట్టు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నా, గౌరవిస్తున్నా. బట్ సంపూర్ణమైన న్యాయం అయితే జరగలేదండి మాకు. ప్రత్యూషది మన తెలంగాణ భువనగిరి. ఇండస్ట్రీకి వచ్చిన 4 ఏండ్లనే 12 సినిమాల్లో యాక్టింగ్ చేసి హీరోయిన్ లెవెల్ కు పోయింది. అయితే కాలేజీ దోస్తు సిద్ధార్థ రెడ్డి తోటి లవ్ లగ్గానికి పిలగానోళ్ళ ఇంటోళ్ళు ఒప్పుకోలేదట. గా బాధలా కూల్ డ్రింక్ లా ఇసం కలుపుకొని ఇద్దరు తాగితే దావుకండ్లా ప్రత్యూష పానం పోయింది. మనోడు బచాయించిండు. లేలే నా బిడ్డను బల్మి చేసి చంపిండ్రని తల్లి మస్తు కొట్లాడితే సర్కారోళ్ళేసిన కమిటేమో అట్లేం కాలేదని రిపోర్ట్ ఇచ్చింది. నా నాలెడ్జ్ లో ప్రత్యూష గొంతును ఒత్తి నోట్లో పాయిజన్ పోసారు, చంపారు, అత్యాచారం చేశారు. అటెన్కా కేసు సిబిఐకి పోతే ఆత్మహత్య చేసుకుంటానికి ఉషిగొల్పినట్టు తేలింది. హైదరాబాద్ కోర్టు 5 ఏండ్ల జైలు శిక్ష 5,000 జుర్మానేస్తే మనోడు హైకోర్టుకు పోతే 2 ఏండ్లకు తగ్గింది. ఇంకా తగ్గియాలని సిద్ధార్థ. అట్లెట్లా తగ్గిస్తారని ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టు లేచిన కేసుల 14 ఏండ్లు వాయిదాల మీద వాయిదాలు నడిచి గీ తీర్పిచ్చింది. అలా మునిస్వామి రిపోర్ట్ ను కౌంట్ చేసుకోలేదు. రెండోది సిబిఐ ఎంటర్ కాకముందుకే కేసు ఫస్ట్ ఆన్ డేలోనే 2002లోనే సిబిఐ ఎంటర్ కాకముందుకే సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు. గబగబా ఇంటికి వచ్చేసి డ్రెస్ తీసుకొని వెళ్ళిపోయినాం, నేను నా కొడుకు తీసుకొని వెళ్ళి ఇస్తే ఆ డ్రెస్ వేసేసి ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో దాన్ని తగలబెట్టేశారు. సిద్ధార్థ రెడ్డి వెనకాల పెద్ద పెద్దోళ్ళుండి కథ నడిపించిండ్రని ప్రచారమైంది అప్పట్లా. ఇప్పుడు మనోడు హైదరాబాద్ ఉన్నాడో ఏ దేశంలో ఉన్నాడో కూడా తెలియదంట. ఒకళ్ళ ప్రత్యూష బతుకుంటే తెలంగాణకెంచి పెద్ద హీరోయిన్ అవునేమో. అతనికి జీవిత ఖైదు పడి ఉంటే నా బిడ్డ ఆత్మశాంతి ఇచ్చేది, మేము తృప్తి పడేవాళ్ళం. స్టూడెంట్లకు పరీక్షలు ఎంత ముఖ్యమో పార్టీలకు ఓట్లు అంత ముఖ్యం. ఎగ్జామ్లో వచ్చే మార్కులను బట్టి వాళ్ళు పై చదువులకు పోతే ఓటర్లు ఇచ్చే సీట్లను బట్టి వీళ్ళు పదవులకు పోతారు. అవి ముఖ్యమే, ఇవి ముఖ్యమే. ఏవిగిన లాపర్వా చేసేటట్టు ఉండదు. మరి గా పరీక్షలు గీ పరీక్షలు ఒక్క పారే పెట్టుడైతే కష్టమే. చూడాలే ఏమైతుందో. సర్పంచ్ ఓట్ల కంచిన ఇంకు పోయిందో లేదో మున్సిపల్ ఓట్లు వచ్చే ఈ ఇంకు పోయే లోపల మళ్ళొక ఎలక్షన్ వచ్చేటట్టు ఉంది. అవు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లే. ఇవాళ రేపట్ల సీఎం రేవంత్ రెడ్డి సారు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టబోతున్నాడు. ఎట్లా ముంగటి పోతే బాగుంటదనే ముచ్చట మీద. గా 2 ఎలక్షన్లు ఒడిపించినట్టే 10-15 రోజులలో ఖతం చేస్తారట. ఇవి కూడా అనుకుంటే రప్పున వేయొచ్చు కానీ 10 రోజులు అయితే ఇంటర్ పరీక్షలు. ఈ ఓడవక ముందే 10th ఎగ్జామ్స్ వస్తాయా. ఏప్రిల్ 2 దాకా నడుస్తాయి కాబట్టి టీచర్లంతా ఫుల్ బిజీ. ఓట్ల డ్యూటీ ఏవాల్సింది వీళ్ళేనా మరి. ఎవ్వలకు తిప్పల కాకుండా ఎట్లా చేస్తే బాగుంటుందో ఆఫీసర్లు ఇచ్చే రిపోర్టును బట్టి ముంగట్టుకోతుందట గవర్నమెంట్. మొత్తంలో 538 జెడ్పీటీసీ 5,817 ఎంపీటీసీ సీట్లుంటే ఖాళీ ఉండబట్టి చాలా వద్దులు అవుతుంది. మార్చి ఆఖరి వరకు పదవులకు లీడర్లు వస్తే సెంటర్కి వెళ్ళి 500 కోట్లు వస్తాయట. ఉత్తగా పోగొట్టుడెందుకని గీటి మీద నజరేసిరు అన్నట్టు. సర్పంచ్ ఓట్లకు ముందే ఇవ్వన్నారు కానీ ఊళ్ళలో తిప్పలు కావద్దని సెంటర్కి వెళ్ళి వచ్చే 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో పడొద్దని ఫస్ట్ పెట్టేసి ఇంతనే మున్సిపల్ ఓట్లకు పోతే ఇయాల్టి తోటి గవి కూడా కథం. పూర్వల పరీక్షలకు తిప్పల కాకుండా సర్కారు ఎలక్షన్ పరీక్షలకు ఎప్పుడు పోతారో ఎట్లా పోతారో గానీ ఊళ్ళ పూట చిన్నగా మళ్ళీ ఎలక్షన్ జాతర సురువైనట్టేనుల్లో. అపర భగీరథుడు, ఓ అన్నదాత, ప్రకృతి ప్రేమికుడు, ఓ పెద్దన్న, ఓ పెద్దయ్య, అజేయుడు, అపర చాణక్యుడు, ఇంకేమున్నాయబ్బా. ఒకే ఒక్కడు దార్శనిక నేత, తల్లికి జన్మనిచ్చిన తనయుడు. ఏ ఒక్కటేంది ఎవ్వలకు దోషినట్టు వాళ్ళు రాపించుకుంటే మంచిగానే యాడ్లు ఇచ్చిండ్రు పేపర్లల్లా. తొవ్వెంట బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు జోరుగా పెట్టిండ్రుల్లా. బీఆర్ఎస్ అధ్యక్షుడు పాత సీఎం కేసీఆర్ సార్ 72వ పుట్టినరోజు మళ్ళా.
బావబామ్మర్దులు షెరో షాక్ తీసుకొని 72 కిలోల కేకును కోసి ఈయనకు తినబెట్టుకున్నారు. నడిమిట్లున్న తలసాని గారికి తక్లీఫ్ అయింది. వెనకకెళ్ళి ఒకలు పట్టకొగలు నూకేసుకుంటుంటే అటెంక కేసీఆర్ సార్ మీద వచ్చిన కొత్త పాట చూసుకుంటా మురిచిపోయారు గులాబీ లీడర్లు అంతా. తెలంగాణకు మా బాపే జాతి పిత, ఆయన గుర్తులు ఎవరు జడపలేరు అనుకొచ్చిండు రామన్న. రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది, కుమరం భీముడి జాతి మాది, సమ్మక్క సారలమ్మల జాతి మాది, సర్వాయి పాపన్న జాతి మాది, దొడ్డి కుమరయ్య జాతి మాది, వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది, భాగ్యరెడ్డి వర్మ జాతి మాది, దుర్రేబాస్ ఖాన్ జాతి మాది, కాలోజీ జాతి మాది, దాశరథి జాతి మాది, విద్యార్థి అమరవీరుల జాతి మాది, ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. మరి గందరు పెద్దలున్నాక ఎన్కొచ్చిన కేసీఆర్ సార్ తెలంగాణకు జాతిపిత ఎట్లయితాడు సారు? హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్ లో ఇట్లా పెద్ద మనిషి పుట్టినరోజు పండుగ చేసి సీదా బైకాడు కొట్టిండ్రు కాలరు. ఆడ సారు సర్వదర్శనము హ్యాపీ బర్త్డే చెప్పాలని అభిమానులు సీతం వచ్చిండ్రు. ఆ గోల్ లైన్ ఎంత పొడుగున్నదో. ఇక లీడర్లు కూడా దీవనార్తి తీసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు కేసీఆర్ సారుకు. ఇక తెలంగాణ అంతటా కేకులు కోసుడు, పండ్లు వంచుడు, దాన ధర్మాలు చేసుడు, గుళ్ళల పూజలు, మసీదు, చర్చిలలో ప్రార్థనలు నడిచినాయి. మా సార్ను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకుంటాం అనేది ప్రతి ఒక్కల మాట. ఈ తీవ్ర ఎవల లెవెల్లాలు పార్టీ అధ్యక్షుల వారి మీద పైరం చూపించుకున్నారు. తీన్మార్ వార్తల తరపున కూడా కేసీఆర్ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ అవ్వ ఇప్పుడు సినిమాకి పోవాలంటే 500 పెట్టాలన్నారా? ఓ కాళ్ళ మంచిగా లేకుంటే అదో తొట్టి. అరే మామ గీ ఒక్క పార్కి నువ్వు పెట్టుకోరా, మళ్ళీ ఏదైనా సినిమా నేను చూపిస్తా కానీ. అబ్బా ఈయనతో ఎప్పుడో లొల్లిరాబోయ్ పుక్కట్ల చూసి అలవాటయ్యి మనల్ని సావగొడతాండు అని దోస్తుల నడుమ గిట్లుందట. చా మా నోడుంటే ఏ కాన ఖర్చు లేకుండా ఎన్నో సినిమాలు చూద్దుము అని ఫీల్ అయ్యేటోళ్ళ కోసమే గీ వార్త పట్టుకొచ్చినాం. 3 నెలలు జైలు సినిమా చూసిన ఐబొమ్మ రవికి బెయిల్ దొరికిందిగా. మళ్ళా బయట దేశాలకు ఎగిరిపోకుండా పాస్పోర్ట్ తీసుకున్నారు. ప్రతిరోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలనే షరతులు పెట్టిండ్రు. అంతేకాదు ఇంటర్నెట్ అస్సలు వాడద్దట. ఒక అల్ల వాడాల్సి వస్తే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి, ఏం అక్కరుందో చెప్పాలన్నట. ఏరే దేశాల నుండి కొత్త సినిమాలు ఫస్ట్ నాడే రికార్డులు చేసి వెబ్సైట్ లో పెడితే పుక్కట్లనే చూసేటోళ్ళు పబ్లిక్ అంతా. చెల్ ఎవరు టాకీస్ లకు వస్తలేరు, మా బిజినెస్ దివాలా తీస్తుందని సినిమాలు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇస్తే మనోడు హైదరాబాద్ కు వస్తున్నది మతలాబ్ తెలుసుకొని అటుక్కున పట్టుకున్నారు. మనోని కాడ 50 లక్షల మంది వివరాలున్నాయి, సినిమా కంపెనీ 1000 కోట్ల లాస్ చేసిందని ఓ దిక్కు పోలీసులు చెప్తుంటే ఐబొమ్మ బంద్ అయినందుకు బప్పం అప్పడమైనందుకు అభిమానులు గుండెలు గుద్దుకుంటున్నారు అనుకోరాదుండ్రి సోషల్ మీడియాలో. పుక్కట్లనే కొత్త సినిమాలు చూపించే పేదల దేవుడని, యూత్ పర్సన్ కాపాడే వీరుడని, ఫ్యామిలీకి పైసలు మిగిల్చే సూర్యుడని సీదా దేవుణ్ణి వేసిండ్రు. సినిమాలు ఏమన్నా సంఘ సేవ చేస్తున్నారా, పిరిగా టాకీస్ లకు ఇడుస్తున్నారా? టికెట్లు పెడతలేరా, రేట్లు పెంచుతలేరా, వినోదం పేరు మీద మీరు బిజినెస్ చేస్తలేరా అని ఎన్నో లాజిక్లు మాట్లాడినా మనోనికి బెయిల్ దొరకద్దని మస్తు కష్టపడ్డారు పోలీసులు. ఎన్ని మాటల దరఖాస్తు పెట్టినా ఉత్తదే అవుతుండే. ఇక ఇప్పుడు బయటకు వస్తున్నాడు కదా, మళ్ళా ఐబొమ్మ తెరుస్తాడా లేకుంటే కొత్త పేరుతోటి సినిమాలు చూపిస్తాడా అని చాలా మంది ఆశపడుతున్నారు. సోషల్ మీడియా తెరిస్తే చాలబ్బా మొత్తం ఏఐ వీడియోలే. ఎవ్వలకు నచ్చిన వాళ్ళు పొట్టు వాడుతున్నారు. అప్పట్లో రోబోలు వచ్చి మనుషులు రోజుల చేసే పని గంటలే చేస్తే ఏఐ వచ్చి గంటలే చేసే పని నిమిషాలలోనే చేయబట్టే. చదువులు, జాబులు, బండ్లు, బిల్డింగ్లు అది ఇదని ఏం లేదు, అన్నిట్లకు రాబట్టే. మరి దాంతో ఫాయిదా ఎంత, నష్టం ఎంత, ఎట్లా వాడుకోవాలని చెప్తానికి ఢిల్లీలో గీ మీటింగ్ పెట్టిండ్రు. ఆర్టిఫిషియల్ టెక్నాలజీకే చిక్కని దొంగలు మోపైండ్రు పో. ఢిల్లీలా ఏఐ సమ్మిట్ పెట్టిండ్రు కదా, నిన్న మోడీ సార్ వస్తుండని స్టాల్స్ పెట్టిన వాళ్ళందరినీ ముత్తమంది షేపు బయటికి పంపిండ్రట. గింత సెక్యూరిటీ ఏమైతుందని ల్యాప్టాప్లు, ముఖ్యమైన మిషన్లు అన్ని ఆడనే ఇడిచిపెట్టిండ్రట. 2-3 గంటల తర్వాత లోపడి కోనిస్తే హీగేముంది మొత్తం మాయమైనాయి. సెక్యూరిటోళ్ళు ఆఫీసర్లు తప్ప ఇంకెవ్వరు లేరు. మా వస్తువులు ఎవరు కొట్టేసిండ్రని గట్టిగానే అరుచుకుంటున్నారు అంతా. ఇక టెక్నాలజీ పేరు మీద చాలు చేసిన సమ్మిట్ లా వైఫై చక్కగా పనిచేస్తలేదని అదో గడబడ్. ఫుడ్ స్టాల్స్ దగ్గర ఫోన్ పే, గూగుల్ పే నడవది, నోట్లు మాత్రమే తీసుకుంటామనే వరకు పరిశాన్ అయిందట వచ్చిన వాళ్ళంతా. డిజిటల్ ఇండియాలా డిజిటల్ పేమెంట్లు బంద్ పెట్టుడైందని ముచ్చట రచ్చే వరకు సెంటర్ మంత్రి అశ్విన్ వైష్ణవ్ సారు సారీ చెప్పిండు. భారత మండపంలో పెట్టిన ఈ మీటింగ్ కు 100 దేశాలకెళ్లి 2.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటే నిన్నయాల బగ్గనే వచ్చిండ్రు. కొలువుల కాంచి ఎవసందాక ఏఐ తోటి ఏం ఫాయిదా అవుతుందో ఎరక వేస్తుర్రు అన్నట్టు.
దొంగలు పడ్డారంటే చాలు ఎమ్మటే కుక్కలని ఎంట పెట్టుకొని ఓ పోలీస్ జీప్ దిగుతుంది. ఇంటి చుట్టుముట్టు మొత్తం మురక చూసి దగ్గర పట్ల చెప్పులు బట్టలు ఏమైనా పడ్డాయో దేవులాడుతుంటాయి. బాంబు బెదిరింపు ఫోన్లు వచ్చినాయంటే డాగ్ స్క్వాడ్ దిగాల్సిందే. బస్ స్టాండ్లు రైల్ స్టేషన్లల్లో ఫుల్ పబ్లిక్ ఉన్న కాడ ఏ బ్యాగులో ఏ టిఫిన్ డబ్బాలో పెట్టింది తెలియదు. అదే కుక్కలైతే రప్పున పట్టేస్తాయి. అట్లా అని అన్నిటితోని కాదుల్లో పోలీసులకు మించి ట్రైనింగ్ ఉంటుంది ఆటికి సుత. అద్ది లెక్క మండుతున్న రింగులకెళ్ళి ఎట్లా దుంకుతుందో వరెవ్వా. ఇది బుల్లెట్ బండి మీద కండ్లద్దాలు పెట్టుకొని నిలబడ్డది మొద్దుగా. ఈడ వరుసన సూట్ కేసులు పెడితే దేంట్లో బాంబు ఉన్నదో మురక చూసి చెప్పేసింది. 2 కట్టెల నడుమ తాళ్ళు కడితే మీదికెళ్ళి ఎట్లా నడుస్తున్నాయో ఇప్పుడు కండ్లకు గంతలు కడితే కూడా అంతే కరెక్ట్ గా నడుచుకుంటా యూతలకు వచ్చింది. ఈ ట్రాక్ మీదకెళ్ళి వరుసన ఉరుకుడు జంపు చేసుడు పైపులకెళ్ళి జొర్రుడు నీళ్ళల్ల ఈదుడు కారు పయ్యలు గుంజుకుంటూ ఉరుకుడు సూపర్ పో. ఆగో నెత్తి మీద నీళ్ళ గ్లాస పెడితే కింద పడకుండా ఎట్లా నడుస్తుందో గిదైతే లెక్కలు కూడా చెప్తుంది చూడుండ్రి. ఎన్నిసార్లు మొరిగితే అంత అని చెప్పినట్టు పోలీస్ కుక్కలు మరి దొంగల్ని దొరకబడటానికి 76 డాగ్స్ కు ట్రైనింగ్ ఇస్తే ఆర్పారై డ్యూటీలకు ఎక్కుతున్నాయిగా. ఇటు మంచి షెడ్ ఆర్చుకుంటానికి 105 మంది ఉంటారుల్లా. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లా పోలీస్ డాగ్స్ పాసింగ్ అవుట్ పరేడ్ నడిస్తే పెద్ద సార్లు వచ్చి గౌరవ వందనం తీసుకున్నారు. మన తెలంగాణ 42, బీహార్కెళ్ళి వచ్చినాయి 30. అట్లాని గల్లీలో తిరిగేటి కాదు, లాబ్రాడార్, జర్మన్ షెఫర్డ్, బెల్జియం జాతి కుక్కలు. దీనికి 3 months నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. 2 months వచ్చేసి లవ్ అండ్ ఎఫెక్షన్ అవుద్ది. తనకి ఇష్టమైన ఫుడ్ ఇవ్వాలి, తనకు స్నానం చేయించాలి, ప్లేయింగ్ చేయించాలి, గ్రూమింగ్ చేయించాలి. ఇవన్నీ చేయించడం వల్ల ఏమంటే డాగ్ మాస్టర్కి లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఎక్కువ. అంటే సింబా ఉంది, చార్లీ ఉంది, రానా ఉంది, డాన్ ఉంది, రోలెక్స్ ఉంది, అర్జున్ ఉంది. పింకీ లెట్ హో హెడ్ పింకీ రోల్. మనకు యూనిఫామ్ వేస్తే మనం డ్యూటీ పోయేటప్పుడు కానిస్టేబుల్ యూనిఫామ్ ఎట్లా వేసుకొని డ్యూటీకి పోతామో అదే రకంగా దానికి హార్నెస్ అనేది డ్యూటీకి సంబంధించి హార్నెస్ వేస్తే అది నేను డ్యూటీకి పోవాలి. లంగలు దొంగల్ని వట్టుడే కాదు, బడవేగాళ్ళు ఏడన్నా బాంబులు పెట్టినా గంజాయి డ్రగ్స్ తీసుకున్నా ఆసనతోని ఉత్తగానే పట్టేస్తాయట. 76 కుక్కలల్లా 12 హైదరాబాద్ లో పెట్టి కడమై జిల్లాలకు పంపిస్తున్నారు. మనుషులతోని గాని ఎన్నో కేసులల్లా సాక్ష్యాలు దొరకబడతాయి. పోలీస్ కుక్కలంటే అట్లుంటాయి మళ్ళా. తాళం బలగొట్టాలి, బీరువాలు ఉన్నాయన్నీ మూట కట్టాలి, ఎట్లొచ్చినమో అట్లా బయటపడాలి. ఒకవేళ ఏం దొరకకుంటే ఇంట్లోనే విలువైన వస్తువులు టీవీలో, కంప్యూటర్లో, ఫోన్లో ఇంకేదన్నా దొరికితే అందుకొని అవతల పడతారు. ఏన్నైనా గిట్లనే నడుస్తుంది. ఏహే అందరు లెక్క మేమెందుకు చేయాలి, ట్రెండ్ మేమెందుకు ఫాలో కావాలి అని అనుకున్నారో ఏమో. గిడేం చేసిండ్రో చూడుండ్రి జరా. పైలం బీర్వా ఓజన్ బాగున్నట్టుంది. 3 పట్టినా ఆగుతలేదు. ఇయ్యాల మన పంట వండినట్టే పో అని మోసుకవేండ్రు మోతేవార్లు. కామారెడ్డిలా గీ ఇంట్లా ఎవ్వలేంది చూసి లోపడికి జొర్రి ఎక్కువసేపు ఉండొద్దనుకొని అనామాతం బీర్వనే లావట్టిండ్రు. లోపట ఎన్ని కిలోల బంగారం, ఎన్ని లక్షల రూపాయలున్నాయని ఆశపడ్డరో మరి. కానీ ఉన్నయి ఉత్త 2 తులాల బంగారం, ఇంత చిల్లర పైకమట. అద్దమ్మ రాత్రి జాగారం చేసి గింత రిస్క్ తీసుకుంటే మనిషికో తులంగిన రాకపోయరా అని ఎంత ఫీల్ అవుతున్నారో పో దొంగనలు. ఇటు చూడుర్రి, అటు ఇటు చూసిండు, కిలో బంగారం బూట్ల దాచిండు. 1.5 ఇలువైన బిస్కోట్లను గింత అల్కగా కొట్టేసిండు. హైదరాబాద్ లా గీ బంగారం దుకాణంలో పనిచేసే పైల్వాన్ వెనకశిరి ఓనర్ సాబు మాల్ చెక్కింగ్ చేసుకుంటే తక్కువ వచ్చేటోరకు సీక్రెట్ కెమెరాల చూస్తే అయ్యగారి భాగోతం బయటపడ్డది. కండ్ల ముంగట్నే కిలోల కమానం ఉండే. ఓ కిలేసుకొని పోతే లైఫ్ సెటిల్ అయినట్టే అనుకుండో ఏం పాడో మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.